లేదని మీరు చదువు లేదని ఇదే వెళ్ళారు. ఇప్పుడు మన క్రిస్టియన్ అయ్యి అందరూ ఇది వచ్చేసేది అయితే అది లెక్క. ఏమో ఆయన ద్వారా మోక్షం ఉండదయ్యా. ఒట్టు నువ్వు ఎప్పుడు నమ్ముకోవు యేసుప్రభుని? ఎప్పుడు నమ్మక నాకు సచిన వరకు నమ్మకం. మన ఎస్సీలో దేవుని నమ్ముకుంటే ఎట్లా? ఎస్సీ అయితే క్రిస్టియన్ నమ్మాలా? ఆయన మన కొరకు సచ్చి తిరిగి లేచాడు యేసుప్రభు. అన్ని పుట్టించింది ఎవరు చూసిన వాళ్ళు ఎవరేం లేరు, సాధ్యంగా భూమి మీద ఎవరు లేరు. ఏమో నీ ఇష్టం చెప్పాను. ఊపిన ఒక పిక్చర్ తీయచ్చు, ఇట్లు చేశాడు అట్లా చేయొచ్చు, మమ్మీ ఎంత కష్టపడాడు కదా. అది ఎస్సీలు అందరూ నమ్ముకునేదా? ఆయన ద్వారా పరలోక రోజు చెప్పాను. ఇష్టం అప్పుడు నా ధర్మం చెప్పాలా? ఏమో నీ ఇష్టం, నాకైతే తెలిసింది చెప్పాను. ఏమో నువ్వు ఎస్సీ వాళ్ళని నమ్మలేదు, మరి దేవుడు నా పాటలు తమ్ముకోవాలంటే ఎట్లా? అంటే నీకు ఎవరైనా మోసం చేశారని? ఎందుకు మోసం చేశారు? అసలు నాకు చేయట్లేదప్ప, నాకు అవసరం ఏముండదు చెప్పు. మోసం ఇస్తాడని చెప్పాను. ఏం మోసం ఏమవుతావు మాకు ఇంకా రేపే చచ్చిపోయేటట్టుగా అయిపోతుంది నాకు ఒక మాట. మనకంటే అట్లా అవసరం లేదు. చాలా నువ్వు హిందూ కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, మేము అన్ని సంఘటనలు తిరుగుతాము. ఏమప్ప ಯಾವ దేవుడు లేదు, హిందూ లేదు, ముస్లిం క్రిస్టియన్ లేదు. చాలా కష్టమే. నువ్వు ఎస్సీ అని చెప్పుకుంటావు, మరి దేవుని నమ్మకం అంటే ఆ దేవుని నమ్ముకున్నాను. యేసు ప్రభు ద్వారా పరలోక రాజ్యం అని చెప్పాను. పేపర్ ఇవ్వాలనుకుంటున్నాడప్ప నీకు వాళ్ళు యేసు ప్రభు నమ్ముకుంటే పేపర్ ఇవ్వాలనుకుంటే ఏమంటే ఇప్పుడు చివరి దినాలు ఏమైపోతామో పుస్తకాలు కొద్ది క్షణంలో దేవుడు నమ్ముకుంటే నీలేదు. సమాజము కాదు, సమాజం ఏమైతే చెప్పలేము. దేవుని ఏర్పాట్లే నాకు దేవుడు కాపాడుతానని నేను విశ్వాసంతో పోతాను. ఊరికి కాపాడుతాడు, నాకు నమ్మకం అదే. నాకు కాపాడుతాడు నమ్మకం నా దేవుడు యేసు. నిన్ను కూడా కాపాడుతాడు నమ్ముకుంటే. అది మామూలు టైం వాటికి కాపాడుతున్నట్లే స్వర్గం ఇస్తాడు దేవుడు. వాటికి అదిగొంది రాజు. దేవుడు అడిగి పెట్టాడు, మనం ఏమి చేయలేము రాజు. ఏం పేరు రాజు? నీ పేరా? ఏమప్పా, నేను కూడా వేసుకున్నాం మా బాయిలో పాస్టర్ పని చేస్తాను. మేము బోయలే పాయిస్తున్నానే. నువ్వు యేసుప్రభుని నమ్ముకుంటా. వాళ్ళు వద్దు, వాళ్ళు పాపం వాళ్ళకుంటారు. నీకు పోయి చాలా ఇంకా వాళ్ళ పాపం. దేవుడు మందిరం అంటే ఒక దేవుడు, దేవుని దాకా వాళ్ళతోనే మీకేమి నువ్వు ఆ బుద్ధి ఇరారో దేవుని బుద్ధి అలా బుద్ధులు అందరూ ఇది చేసినప్పుడు షూటింగ్ లో అవి ఎవరైనా కనిపెట్టినారా? ఏమో వాళ్ళ అదే దేవుడు అంటే చిమ్మొక్కలు ఎట్లున్నాడు కొత్త బొట్టు పట్టుకుందాడు నా వద్దకంటాడు. చిమ్మొక్కల అట్లా వాళ్ళు బొట్టు పట్టుకొని ఇందులో బొట్టు పట్టుకొని దాండి అంటారు. సరిగప్ప బొట్టు పట్టుకొని చైతన్య చేయాలంటే మీరు మనుషులు అంట. అట్లేమనుకోవద్దు. నేను చెప్తాను, మీకు ఇస్తున్నాను చెప్పు. నాకు ఫాస్ట్ ఎవరెవరు ఎట్లా నాకు చెప్తాను. నువ్వు చెప్తావు గన్నాను ఫాస్ట్ ఎట్లుండే, గదాన్ని ఫాస్ట్ ఎట్లుండే, ఏమో వాడు వాక్యం చెప్తాను రా. అన్ని వాక్యాలు చెప్తావు, లోపల గుణాలు ఎట్లుంటావు. నీవు బాగుండవు, నాకు మంచిగా మాట్లాడతావు, లోపల ఏం గుణం ఉండదు అనేది ఎట్లా వస్తుంది.